నుంచి 3 అంటే 1 లేదా 3 స్థానాలని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవచ్చు అనేది ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ టచ్ అవుతుంది, దాటే అవకాశం కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ అంటే 14 వార్డులు ఉన్నప్పుడు అక్కడ మ్యాజిక్ ఫిగర్ 8 అవుతుంది. కాబట్టి 7 నుంచి 9 సీట్ల మధ్యలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే దరిదాపుల్లో ఇంకొక పార్టీ లేదు. బీఆర్ఎస్ చూస్తే 4 నుంచి 6, బీజేపీ 1 నుంచి 3. కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి చొప్పదండి మున్సిపాలిటీలో. సచిన్, ఓకే రైట్, ఒక్కసారి గ్రౌండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అండ్ రేపు పోలింగ్ కాబట్టి ఏవైనా ఓటర్స్లో ఏదైనా మూడ్ స్వింగ్ లాంటిది, అంటే ఏవైనా మూడ్ ఆఫ్ ద ఓటర్ ఏమైనా చేంజ్ అవుతుందా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, ప్రస్తుతం మరికొద్ది గంటలు మాత్రమే మిగిలింది. ఒకసారి ఓటర్ నాడు మారిపోతుంటుంది రాత్రికి రాత్రి. అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? నో, లేకపోతే వెరీ స్ట్రాంగ్గా ఎస్ ఈ పార్టీకి ఈ క్యాండిడేట్కి ఇందుకు నేను ఓట్ అయిపోతానని చెప్పి ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తోందా? కరీంనగర్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎస్ సచిన్, గత కొన్ని రోజుల నుంచి ఆసక్తికరమైనటువంటి ప్రచారం చేశారు, హోరాహోరీగా హోరెత్తించారు. చాలా ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎక్కడెక్కడ ఎవరికి వేస్తారు అని ఓటర్ అనేది డిసైడ్ అయిపోయారు. దీనిలో భాగంగా చాలా వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు జగిత్యాల, కొరుట్ల, అలాగే రాయకల్, ధర్మపురి, జగిత్యాల జిల్లాకు సంబంధించి దానిలో క్లియర్ కట్ గా మెట్పల్లి, కొరుట్లకు సంబంధించి హంగ్ ఉన్నప్పటికీ చాలా వరకు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ చొప్పదండికి వచ్చేసరికి, కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి చొప్పదండి మున్సిపాలిటీ, హుజరాబాద్, జమ్మికుంట, ఈ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. 3 మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతని విస్పష్టంగా కనబరుస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఎందుకంటే మంత్రులు చాలా దీనిపైనే శ్రద్ధ పెట్టడం జరిగింది. ఏకంగా ముఖ్యమంత్రి చొప్పదండిలోనే బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది, హామీలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఓటర్ నాడి రాత్రికి రాత్రి ఏం చేంజ్ అయినా కానీ 1-2 స్థానాల్లో డిఫరెన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ క్లియర్ కట్ గా అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే పెద్దపల్లి, మంతని, సుల్తాన్బాదు, ఈ 3 మున్సిపాలిటీలో సైతం చాలా క్లియర్ కట్ గా అధికార కాంగ్రెస్ పార్టీకి అవకాశం కనబడుతుంది. స్పష్టమైన మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు అక్కడ చాలా ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. క్లియర్ కట్ గా అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక పెద్దపల్లి, సుల్తాన్బాద్ విషయానికి వస్తే సైతం కొన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అలాగే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ సమంగా పంచుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత విస్పష్టంగా కనబడుతుంది. మనకి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వచ్చేసరికి సిరిసిల్లలో బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 30 స్థానాలు ఉన్నాయి. 30 స్థానాల్లో 20కి పైగా దాదాపు 22 స్థానాల్లో క్లియర్ కట్ మెజార్టీ సాధించే దిశలో బీఆర్ఎస్ ఉంది. సిరిసిల్లకు విషయానికి వస్తే మిగతాది 10 స్థానాల వరకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైనటువంటి పరిస్థితి. అలాగే భారతీయ జనతా పార్టీ సైతం తన యొక్క సత్తా చాటడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక టెంపుల్ సిటీ, దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయం అక్కడే ఉంది. వేములవాడ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్, టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ నువ్వా నేనా అనేటువంటి విధంగా కొనసాగేటువంటి దానిలో భారతీయ జనతా పార్టీ అధిక స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ దీనిలో కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి అవకాశాలు కనబడతలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుందా లేదా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా అనేటువంటి సందిగ్ధత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓటర్ నాడు ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చాలా సీరియస్ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఏరియా సైతం, ప్రతి వార్డులో సైతం ఆయన పర్యటించారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, సంక్షేమ అభివృద్ధి పనులను వివరించడం జరిగింది. ఆలయ అభివృద్ధి కొరకు ఏ విధంగా చేస్తున్నారో అనేటువంటి విషయాన్ని సైతం వివరించడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలో సైతం పాగా వేయాలి, ఒక మార్క్ దాటాలి, మ్యాజిక్ ఫిగర్ దాటాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఆయన ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా వేములవాడలో ఒక బలమైనటువంటి కార్యకర్తలు, నాయకత్వం ఉండడం మేరకి ఒక ఆధిక్యత అనేది భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. సచిన్, ఈ క్రమంలోనే
ఏది జరగబోతుంది, ఎట్లా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ అనే దాని మీద సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరో 3 సంవత్సరాల పాటు మేమే అధికారంలో ఉంటాం, 2 సంవత్సరాలు పూర్తయింది, అనుకున్న విధంగానే అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని అందజేశాం, చాలా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని అమలు చేసే దిశగా వెళ్ళామనేటువంటి కోణంలో వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే సచిన్ ఒక కేవలం బంగారు వెండి ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అనేటువంటి కోణంలో సైతం వారు వివరించే ప్రయత్నం చేశారు, ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది ఓటర్లు ఎంతవరకు నమ్మారు అనేది పక్కన పెడితే, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది పక్కన పెడితే, మరో 3 సంవత్సరాలు ఉండేది మేమే, మీకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేది మేమే, మమ్మల్ని ఆదరించండి, మీకు అన్ని రకాలుగా తోడుంటాం, అండగా ఉంటాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార పార్టీ నేతలు, మంత్రులు ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు వస్తేనే మీరు అభివృద్ధి సాధించేటువంటి అవకాశం కనబడుతుంది, కాబట్టి ఆ భారతీయ జనతా పార్టీని ఆదరించండి అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. మరొక వైపు గతంలో అభివృద్ధి చేసింది మేమే, భవిష్యత్తులో చేయబోయేది మేమే అంటూ భారత్ రాష్ట్ర సమితి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక ఇంత ఆసక్తికరమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో క్లియర్ Right, చంద్రశేఖర్. ఓకే చంద్రశేఖర్. రైట్ చంద్రశేఖర్, ఎస్. కరీంనగర్కి వచ్చేటప్పటికి ఒకసారి ఇంతకుముందు చెప్పాం, సిరిసిల్లలో టీఆర్ఎస్ లేదా ఇప్పుడు ప్రస్తుతం